తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ విచారణ అయితే ముగిసినట్లు తెలుస్తూ ఉంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఈరోజు మంగళవారం అల్లు అర్జున్ అయితే పోలీసులు విచారణకు పిలిచిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే దాదాపు 3 నుంచి 3.5 గంటల వరకు ఈ విచారణ చాలా వాడివేడిగా సాగినట్లు తెలుస్తూ ఉంది. మొత్తంగా ఒక 18 ప్రశ్నలు అయితే అల్లు అర్జున్కి పోలీసులు సంధించినట్లుగా ఇక్కడ మనకి సమాచారం అంతా ఉంది. వరుస ప్రశ్నలతో ఒక రకంగా అల్లు అర్జున్ అయితే పోలీసులు ఉక్కిరి బిక్కిరి చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే వాటికి సమాధానాలు గతంలో ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి తాను చెప్పారో దాదాపు అవే సమాధానాలను ఇక్కడ కూడా అల్లు అర్జున్ రిపీట్ చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సమాచారం అంతా ఉంది. అయితే అల్లు అర్జున్ అదే కొన్ని ప్రశ్నలకు అయితే పోలీసులు సంతృప్తికరంగా లేనన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే మరోసారి విచారణకు అవసరమైతే పిలుస్తాం, అప్పుడు కూడా తప్పకుండా హాజరు కావాల్సి వస్తుందని పోలీసులు ఇప్పటికే అల్లు అర్జున్ అయితే చెప్పడం జరిగింది. అయితే విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని కూడా అల్లు అర్జున్ పోలీసులకు తెలియజేయడం జరిగింది. అయితే తాజాగా ఈ కేసులోనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తూ ఉంది. అతను ఎవరంటే యాంటోనీ అతని పేరు. అయితే అల్లు అర్జున్ వ్యక్తిగత బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో దాదాపు ఆ రోజు ఈ నెల 4వ తారీఖున పుష్ప 2 ప్రీమియర్ చూసేందుకు అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య 70mm థియేటర్కి వెళ్ళిన విషయం ఎందుకు తెలిసిందే. ఆ సమయంలో అల్లు అర్జున్కి రక్షణగా వచ్చిన ఒక దాదాపు 40 నుంచి 50 మంది బౌన్సర్లకి ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఈ యాంటోనీ అనే వ్యక్తిని అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. సో ఈ కేసులో అల్లు అర్జున్ A11గా ఉండగా మరి ఆంటోనీ ఎందులో A12 అంతకంటే అల్లు అర్జున్ కంటే ముందే ఉన్నారా, అల్లు అర్జున్ తర్వాత ఉన్నారా అక్యూజ్డ్ లిస్టులో అనేది మనకి ఇంకా తెలియాల్సింది. అయితే అటు మరోవైపు సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని కూడా గతంలోనే పోలీసులు నోటీసులు అయితే జారీ చేశారు. తమ వివరణ కావాలి, 10 రోజుల్లోపు వివరణ ఇవ్వకపోతే థియేటర్ని సీజ్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు తెలపడం జరిగింది. సరే, మరి ఈ కేసులో అల్లు అర్జున్ విచారణ ముగిసిన వెంటనే ఈ ఆంటోనీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలపడం అనేది కాస్త దానికి ఏదైనా లింక్ ఉందా అనే క్రమంలో కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి చూడాలి ఈ అల్లు అర్జున్ విచారణ తర్వాత పోలీసులు ఎలాంటి స్టేట్మెంట్ను అంటే ఎలాంటి రిపోర్టును హైకోర్టుకి సబ్మిట్ చేస్తారు, బెయిల్ రద్దు కోసం ప్రయత్నిస్తారా, లేదా కేసు ప్రొసీజర్స్లో భాగంగానే అల్లు అర్జున్ స్టేట్మెంట్ని వాగ్మూలాన్ని తీసుకున్నారా, లేదా దీన్ని బెయిల్ రద్దు కోసం ఈ స్టేట్మెంట్ని వాడుకునే అవకాశం ఉందా అనేది చూడాలి. మరి ఏమవుతుందో. ఒకవేళ హైకోర్టు బెయిల్ రద్దుకు నిరాకరిస్తే పోలీసులు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. అల్లు అర్జున్ విచారణ ముగిసిన తర్వాత మరి అల్లు అర్జున్ ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడతారనేది కూడా చాలా ఉత్కంఠభరితంగా మారింది. మరి ఈరోజు ఈవినింగ్ అయినా మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా అని కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించిన ఈ తొక్కిసలాట కేసుకి అయితే సంబంధించిందో ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్గా మారింది. అటు నేషనల్ మీడియా కూడా ఈ విషయం పైన చాలా ఫోకస్ పెట్టి, ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప మూవీతో పాన్ ఇండియా స్థాయిలో ఒక స్టార్డమ్ని క్రేజ్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. అలాగే ఆయన నేషనల్ అవార్డు కూడా ఇటీవల గెలవడంతో ఆయనపై కేసు నమోదవ్వడం, అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద తిరిగి రావడం, మళ్ళీ పోలీసు విచారణకి హాజరు కావడం అనేది నేషనల్ మీడియాలో కూడా ఇదొక హాట్ టాపిక్గా మారింది. మరి అల్లు అర్జున్ విచారణ తర్వాత బౌన్సర్ టీంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.